Daily. Taste the Daily. ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు అడిగితే కాలేజీ యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తారా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి నెల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తుందని నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లు, అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు అని నిలదీశారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా, ఎత్తివేస్తారా, ప్రజలకు స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంశాల మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు అన్న విషయాన్ని చెప్తూనే ఖచ్చితంగా ఆశీర్వదించండి, ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో మరింత అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రం మరింత పురోగతి చెందడానికి అవకాశం ఉంటుందన్నటువంటి అంశం మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇదే అంశంలో కేటీఆర్ ని గానీ, కేసీఆర్ ని గానీ, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల విషయంలో గానీ, అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ రకంగా దివాళా తీయడం గల కారణం అనే అంశాల మీద రేవంత్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడారు. ఇందులో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన మాట్లాడారు. ఇందులో ప్రధానంగా చాలా అంశాలు మాట్లాడారు. దీని వెనక కొన్ని రాజకీయ పార్టీలు వెనక నుంచి ప్రోత్సహిస్తున్నాయి, పిల్లల చదువులతో ఆటలాడుకుంటున్నారు, ఎందుకంటే ఇవాళ రేపట్లో వాళ్ళ ఫీజులు చెల్లించడం తప్పదు కనుక ఎంతకాలం పాటు బంద్ చేస్తే ఆ చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి అనేటువంటి విషయం మీద ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళని ఆడిస్తున్నారు కాలేజీ యాజమాన్యాల్ని అన్నటువంటి విషయం కూడా చెప్పారు. నా దగ్గర అలాంటి వాళ్ళ లిస్ట్ ఉంది, పిల్లల కష్టం వస్తే ఊరుకోను తాట తీస్తానన్నట్టుగా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళ వెనుక ఎవరున్నారో తెలుసు. ఒక్కొక్కరు పర్మిషన్ ఇష్టానుసారంగా రూల్స్ కు విరుద్ధంగా కాలేజీలకు కానీ ఇతర సంస్థలకు పర్మిషన్ అడిగారు. నేను రూల్స్ వ్యతిరేకంగా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు కక్ష కట్టి ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పప్పులు ఉడకవనేటువంటి అంశం మీద ఆయన మాట్లాడారు. ఇదే అంశం మీద బండి సంజయ్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. లక్షల కోట్లు అప్పు చేసిన విషయం ముందే మీకు తెలియదా? ఎలక్షన్స్ ముందు ప్రచారం అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాస్తవం కాదా? అంతకంటే ముందు ఎలక్షన్ ముందు చాలా క్లియర్ కట్ గా కూడా ప్రచారంలో చెప్పావు, మరి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఎందుకు తేడా అవుతుందన్న విషయం కూడా బండి సంజయ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులు ఉందన్న విషయం రేవంత్ రెడ్డి చెప్పారు కదా, ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని కూడా బండి సంజయ్ వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే కాలేజీలు ఎట్లా నడవాలి, అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోతే విద్యార్థులకు చదువు చెప్పేది ఎవరు అని కూడా ఆయన ప్రశ్నించారు. కాలేజీల యాజమాన్యాలపై సీఎంకున్న కోపంతో విద్యార్థుల జీవితాలతో బలి తీసుకుంటామంటే ఊరుకునేది లేదు అని కూడా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని కూడా గట్టిగానే ఆరోపణ చేశారు. అంతేకాకుండా చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదన్నట్టు విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఈ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి, అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా లేదా ఎత్తివేస్తారా ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేదాకా విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజ్ యాజమాన్యాలు చేసే ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ ఖచ్చితంగా కూడా మద్దతు కొనసాగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి ఈ రకంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే చట్టసభలో ఇచ్చినటువంటి హామీలకి విలువ లేకపోతే ఇక అసెంబ్లీకి ఉన్నటువంటి విలువ ఏంటి అని కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేయిస్తారా అని కూడా అన్నారు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ అనే పదము కాలేజీ యాజమాన్యాలు కొంతమంది ఎవరు పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు బండి సంజయ్ కూడా సీఎం ఉద్దేశించి బ్లాక్ మెయిల్ చేస్తారని కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద ఆయన మాట్లాడారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నెలకు 500 కోట్ల చొప్పున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని కూడా చెప్పారు. అంతేకాకుండా టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా, ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా కాలేజ్ యాజమాన్యాలను మోసం చేస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, లేదంటే సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు, ఎందుకంటే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కానీ
పాలిటెక్నిక్ కావచ్చు, ఇట్లా ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇట్లాంటి అన్ని కాలేజీలు కూడా దాదాపు 9 నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయని వాళ్ళు మనకు చెప్తున్నటువంటి మాట. కానీ వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో గానీ దాంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ చెప్పింది ఏంటంటే 3,600 కోట్ల రూపాయలు మాత్రమే మొత్తం బాకీ ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందులో సగం భాగం పైన బీఆర్ఎస్ హయాంలో పేరుకపోయినటువంటి బకాయిలు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. దానికి మేము బాధ్యులం కాదు, నెల నెల చెల్లించుకుంటూ వస్తూనే ఉన్నాం, ఎంతో కొంత ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏ పథకం ఆపమంటారు? విద్యార్థులు మాకు ఇంపార్టెంటే, పెన్షనర్లు ఇంపార్టెంటే, నెల నెల జీతాలు ఇవ్వాల్సిన వాటి కూడా ఇంపార్టెంటే, కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. ఇట్లా అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము ఒక్కొక్క నెల 1 నెల 2 నెలలు లేట్ అయినా కూడా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం తప్ప మరొకటి లేదని కూడా చెప్పారు. వాస్తవానికి ఎలక్షన్ ముందు 3,600 కోట్ల రూపాయలు మాత్రమే బాకీ ఉందన్నటువంటి విషయం మీద అనుకున్నాం. కానీ తీరా చూస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పున్న విషయాన్ని బయటపడిందన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. అందుకనే ఈ అన్ని అంశాల మీద ఖచ్చితంగా మోసం చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనే పదాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తే ఇప్పుడు బండి సంజయ్ కూడా అదే రకంగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ నరేంద్ర, అయితే దసరా దీపావళి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. కానీ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వాస్తవానికి బడ్జెట్ అంటే ఆదాయం వస్తుందేమో ఇద్దామన్నటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. కానీ ప్రస్తుతం రోజు రోజుకు ఇబ్బంది ఉండడం, గ్రోత్ జీఎస్టీ నుంచి వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, లేదంటే వివిధ రకాల నుంచి వస్తున్నటువంటి ఆదాయం కానీ తగ్గిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు కొంత వాయిదా వేసుకుంటూ వస్తుంది. ప్రభుత్వం అంటున్నట్టుగా 3,600 కోట్ల రూపాయలు అనుకుంటే ఇతర సంస్థలు మాత్రం దీనికి సంబంధించి దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి, ₹1 ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో మేము కొంతవరకు ఇచ్చాం, మరికొన్ని త్వరలో ఇవ్వబోతున్నాం అన్నటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం చెప్పింది. గతంలో దీపావళికి కానీ దసరాకు కానీ ఇస్తామన్నట్టు వాస్తవమే. కానీ రాబడి కొంత తగ్గింది, వివిధ రకాల ఖర్చులు వచ్చి ఉన్నాయి. కనుక ఖచ్చితంగా అవసరాల నిత్యం ఏది నీడ్ ఇంపార్టెంట్ దాన్ని ఇచ్చుకుంటూ పోతున్నాం తప్ప వాళ్ళు ఇది కూడా మాకు నీడే అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల చదువులు చాలా ముఖ్యమే, అయినంత మాత్రాన వాళ్ళను చదువులు ఆపేసి స్ట్రైక్లకు వెళ్తామనో బ్లాక్ మెయిల్ చేస్తామంటే ఊరుకునేది లేదు. ఇవాళ కాకపోతే వచ్చే నెల ఇస్తాం, వచ్చే నెల కాకపోతే మరో నెల ఇవ్వడానికి సిద్ధం. కానీ ఈ మొత్తానికి ఇవ్వమైతే కాదు కదా అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి వైఖరితో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇది బ్లాక్ మెయిల్ కిందనే చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనక కొన్ని రాజకీయ పార్టీలు కుట్రబన్నాయి అన్నటువంటి విషయాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బట్ దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. చదువులు ఇంపార్టెంట్. ఒక్క ఇయర్ లాస్ అయితే విద్యార్థి తన భవిష్యత్తునే కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులుగా ఎంతో మంది మనోవేదన గురవాల్సిన పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన మరోసారి చెప్పారు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ కూడా తిరిగి మాట్లాడడం అనేది ఇప్పుడు పొలిటికల్ గా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు మరొక 2-3 రోజుల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మాటల సవాలు విసిరేటువంటి పరిస్థితి అవుతుంది. అది డిపాజిట్లు బీజేపీ తెచ్చుకుంటుందా అన్నటువంటి విషయం దాకా రేవంత్ రెడ్డి చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ కౌంటర్ గా మాట్లాడడం కానీ, ఓవరాల్ గా ఇది పొలిటికల్ గా టర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.